నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల దినోత్సవం. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ. హాజరు కానున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ అధికారులు. ఏర్పాట్లను పరిశీలించిన తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి, రెవెన్యూ మున్సిపల్ అధికారులు. హక్కుల సాధనకు సంఘీయులందరూ ఐక్యంగా ఉండాలి. బిడ్డలను చదివించుకొని ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడాలి. ఆదివాసీ ఎరుకల సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు పిలుపు. పాఠశాల విద్యార్థుల అభ్యసన స్థాయిల అంచనాకు స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే ఎగ్జామ్. మండలంలోని 17 పాఠశాలల ఎంపిక. సన్నాహక సమావేశంలో ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, జయంతి బాబు. 29న తెనాలిలో ఎస్ జానకి స్వరసుమాంజలి. ఎస్ జానకి పాడిన గీతాల్ని ఆలపించనున్న గాయని గాయకులు. వివరాలు వెల్లడించిన కె పురుషోత్తమరావు, నిర్వాహకులు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి ఇతర అధికారులు సంబంధిత ఏర్పాట్లపై అవసరమైన సూచన చేశారు. ఒక నియోజకవర్గం 4 సందర్శనల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకోసం ఏర్పాట్లను ఆర్డీఓ కె శ్రీరమణి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు తదితరులు పరిశీలించారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గము, ఒక నెల 4 విజిట్స్ అనే పేరుతో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం జిల్లా స్థాయి యంత్రాంగం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల 4 మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రేపు మున్సిపల్ ఆఫీస్కి ఆపోజిట్గా అన్నా క్యాంటీన్ కిందన తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పీజీఆర్ఎస్లో నమోదు చేసుకొని మంత్రి గారు, అలాగే జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా ఉంటుంది. కాబట్టి మీ యొక్క సమస్యలను అర్జీ పెట్టుకోవడానికి సరైనటువంటి వేదిక. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాలి. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో భాగంగా మరి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఒక కాన్స్టిట్యున్సీలో 4 సార్లు విజిట్ చేసి ఉన్నతాధికారులు అందరూ ఒకే చోట ఉండి అన్ని శాఖలు మరి ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులైన మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ రేపు శుక్రవారం ఇది కండక్ట్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మా అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని మీ యొక్క సమస్యల్ని ఇక్కడ మేము కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాం. కంప్యూటర్స్, అట్లాగే మీకు అర్జీ రాయడం కూడా ఇక్కడ మా టీమే రాస్తారు. మీకు సంబంధించిన వివరాలు సరిగ్గా చెబితే అన్ని శాఖలు సమన్వయంతో ఒకే చోట ఉంటాం కాబట్టి మీ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి రేపు ఈ అవకాశాన్ని అందరూ, తెనాలి పట్టణమే కాకుండా తెనాలి రూరల్ ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి. ఉదయాన్నే 10 o'clock నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రేపు ఈ కార్యక్రమం. పట్టణవాసుల అల్పాహార అవసరాలకు మరో హోటల్ అందుబాటులోకి వచ్చింది. రుచికరమైన అల్పాహారాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చని హోటల్ యాజమాన్యం హామీ ఇచ్చింది. స్థానిక చెంచుపేటలోని భాను టీ స్టాల్ ఎదురుగా కళా వికాస్ పేరుతో నూతన హోటల్ను ఏర్పాటు చేశారు. టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ హోటల్ను ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. కనుక వచ్చేవారు అన్నా.
ఈరోజు చెంచుపేట సెంటర్లో కళా విలాస్ అనే టిఫిన్ సెంటర్ ఇక్కడ హోటల్ ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ ఎమ్మెల్సీ ఆలపాటి రామప్రసాద్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం, అన్ని పార్టీల నాయకులు వచ్చి ఇక్కడ సందర్శించి వెళ్ళారు. చాలా అట్టహాసంగా ఈరోజు ఇక్కడ చెంచుపేటలో ఈ హోటల్ ఓపెన్ చేసుకోవటం, ప్రజల్లో మనం చూసాం పొద్దున్నుంచి ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు అనేది. ఈ హోటల్ చాలా శుభ్రంగా, పరిశుభ్రంగా, చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా అలాగే క్వాలిటీ మరియు టేస్ట్ రెండూ అద్భుతంగా ఉన్నాయి. వీరు ఇలాగే చివరిదాకా ఈ మెయింటైన్ చేస్తూ, ఈ పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొక్కసారి యాజమాన్యానికి శుభాకాంక్షలు. చెంచుపేటలోని యూనిహోమ్స్ పక్కన కళా విలాస్ అనేది నూతనంగా ప్రారంభించబడినది. ఇక్కడ మీకు హైజీన్ అనేది, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే తప్పనిసరిగా మళ్ళీ వస్తారు. ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు రావడానికి వీలుగా సిట్టింగ్తో అంతా బాగుంటుంది. బురిపాలెం రోడ్డు మార్జిన్లలో వ్యర్థాలను తొలగించి 2000 మొక్కలు నాటామని, వీటిని సంరక్షించుకునేందుకు అందరి తోడ్పాటు అవసరమని D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారదా అన్నారు. పట్టణానికి చెందిన D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో రూరల్ మండలం బుర్రిపాలెంలో గురువారం సాయంత్రం గో గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఎంపీడీఓ అత్తోటి దీప్తి, స్థానిక మహిళలు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా మాట్లాడారు. గత 2 వారాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 2000 మొక్కలు నాటామని, ఇందులో అరటి దుంపలు కూడా ఉన్నాయని తెలిపారు. గత 2-3 రోజులుగా వర్షాలు కురవడంతో చిగుర్లు వేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయా మొక్కలను సంరక్షించుకుంటూ ఆ ప్రాంతంలో వ్యర్థాలను వేయకుండా చూడాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. మనం దాదాపు గత 12 రోజులుగా కూడా ఈ బురిపాలెం రోడ్డు మీద అంతా ఆ డంప్ని క్లియర్ చేశామండి. చేసి దాదాపు 2000 మొక్కలు, ఆ 2000లో 1000 అరటి దుంపలు నాటడం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఈ 3 రోజులు కూడా వర్షాలు వచ్చి ప్రతిదానికి కూడా చిగురు, ఆకు వచ్చాయండి. అలాగే మిగతా పూల మొక్కలు కానీ అన్నీ వచ్చాయి. కాకపోతే ఇది ఈ 1 రోజు 10 రోజుల్లో చేసేదాన్ని కాదు. దీన్ని సస్టైన్ చేయగలగాలంటే నిలుపుకోగలిగి ఉండాలి. మరి నిలుపుకోవటం ఎలా చేయాలి? దానికి ప్రతిరోజు వాటరింగ్ కావాలి. అలాగే ఏదన్నా చీడపీడలు వస్తే దాన్ని మనం నిర్మూలించుకోవటానికి చేయాల్సి వస్తుంది. వీటన్నిటికంటే కూడా మనుషుల థ్రెట్ ఎక్కువ ఉందండి. అంటే ఆల్రెడీ దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళా తీసుకొచ్చి రీడంపింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు నేను 5 o'clock నుంచి అక్కడే ఉంటున్నానండి. దాదాపు 8:30, 9 దాకా ఒక 3-4 hours మార్నింగ్ ఉంటున్నాను, ఈవినింగ్ ఒక 1 hour స్పెండ్ చేస్తున్నా. అంటే నాదేదైతే నా కష్టం ఉందో అది ఒక 2-3 నెలలు ఇస్తే ఇదంతా కూడా ఒక నందనవనం అవుతుందనే ఉద్దేశంతో నేను ఓపిక చేసుకుని రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ మరలా రీడంప్ చేసే వాళ్ళని కూడా హెచ్చరించడం అవుతుంది. బాబు ఇక్కడ వేయొద్దని చెప్పటము, ఇది వేయకూడదని చెప్పటము, అలా చెప్పటం వలన కొంతవరకు నేను తగ్గించగలిగాను. కానీ నా ఒక్క గొంతు చాలదు. అందుకని ఈరోజు ఈ బురిపాలెం గ్రామ మహిళలందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఎవరైతే బైపాసర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటి థ్రెట్ ఏదన్నా నోటీస్ చేసినప్పుడు ఇక టైర్లు కాల్చొద్దు, బ్యాటరీస్ కాల్చొద్దు, అలాగే రీడంప్ చేయొద్దు అని వాళ్ళు కూడా దీనిలో కనుక పార్ట్నర్షిప్ తీసుకుంటే ఈ మొక్కలన్నింటినీ మనం సస్టైన్ చేయగలుగుతాం. అలాగే రెండో విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఈ రోడ్డు మనం వైడెన్ చేసి అదంతా కూడా మట్టిని మనం ఫిల్ చేసినప్పుడు దాన్ని మరలా ఫర్టిలిటీ ఎలా ఫ్యాక్టరీ తీసుకురావాలనేది కూడా మన హార్టికల్చర్ డిపార్ట్మెంటు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్లాన్ చేసి ఉన్నాము. అందుకని అక్కడ వచ్చే ఆకుకూరలు కానీ, లేదు అక్కడ వచ్చే కూరగాయలు కానీ, దాని ఈల్డ్ అంతా కూడా ఈ గ్రామ ప్రజలు లేకపోతే ఎవరెవరికైతే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలని. ఇక్కడ మనం ఎక్కడ చూసినానండి మన జీవితాలు ఎలా తయారైనాయి అంటే ఒక రూపాయితోటి ముడిపడి ఉన్నాయి. కానీ మీరు ఒక 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు ఒక బంధము, ఒక ఆప్యాయత, అలాగే ఒక కమిట్మెంటు, సమాజం పట్ల బాధ్యత, ఇలాగా ఈ ఒక 4 పిల్లర్స్ మీద మానవాళి ప్రగతి ఉండేది. కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందో మీకు తెలుసు, నాకు తెలుసు. అగైన్ మనం దాన్ని తిరిగి తీసుకురావాలని, దీనిలో కూడా వీళ్ళని భాగస్వాములు చేయాలని వాళ్ళు పిలుపునిచ్చాము. సొసైటీకి, సమాజానికి ఏదో ఒకటి పే బ్యాక్ టు సొసైటీ అని ఒక ఆలోచన మేడంకు ఉంది. దానికి తోడు గ్రీనరీని పెంచాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేసి ఎన్విరాన్మెంట్ని అందరినీ పొల్యూట్ చేసేసి మనం మనుషులుగా పెరుగుతున్నందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలి. అంతేగాని ఇట్లా చెత్త మధ్య జీవించడం ఏంటి అని చెప్పేసి మేడం ఎప్పుడూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారనమాట. అవును మేడం, మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం, ఒక అధికారులుగా మేము కూడా మాకు చేయనంత సాయం మేము చేస్తామని చెప్పి మేడం అన్నప్పుడు మేము కూడా వర్మీ కంపోస్ట్ అవన్నీ మనకి
ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్లో దొరుకుతూ ఉన్నాయి. వాటిని మేడంకి కొంత ఇవ్వడం జరిగింది, కొన్ని బ్యాగ్స్. వెంటనే ఆ బోధులకి మేడం అవన్నీ వేసి గ్రీన్ మెన్యూర్ కింద వాటిని వేసి వాటిని చేయడం జరిగింది. 2-3 రోజుల నుంచి వర్షాలు కూడా పడడం వల్ల అవన్నీ బతికినాయి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ బురిపాలెం, కేవలం బురిపాలెంలోనే ఇది ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మేడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బాగా సక్సెస్ అయితే నెక్స్ట్ వేరే విలేజెస్కి వెళ్తామేమో, అది మేడం డిసైడ్ చేసుకుంటారు. బట్ బురిపాలెంలో ఎందుకు చేస్తున్నారంటే మేడంకి ఎందుకో ప్రత్యేకమైన అభిమానం. బురిపాలెం చిన్న విలేజ్, అందంగా ఉంటుంది, చక్కగా పబ్లిక్ కూడా సపోర్టివ్గా ఉంటారు. ఇక్కడ చేస్తే సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో మేడం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేమంతా కూడా సహకరిస్తాము. ఈ మొక్కలన్నీ కూడా ఏవైతే 2000 మొక్కలు పెట్టారో అవన్నీ కూడా బతికేలాగా ఇక్కడ ఉండే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షాలంటే ఎప్పుడూ పడవు, 365 రోజులు పడవు. బట్ అవి కొంత బతికి ఊపిరి తీసుకునే వరకు మనం కొంచెం సపోర్ట్ చేసి వాటరింగ్ అవి చేసినట్టయితే అవి ఖచ్చితంగా నిలదొక్కున్న తర్వాత అవి చనిపోవు. బట్ అరటి మొక్కలు ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్గా ఉంటాయి కాబట్టి వాటిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. పాఠశాల విద్యలో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసేందుకు జరగనున్న స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే ఎగ్జామ్ స్లాస్ కు తెనాలి మండలంలో 17 పాఠశాలలు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో స్లాస్ ఎగ్జామ్ కు సంబంధించిన మండల స్థాయిలో ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను గురువారం మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు చదువులో వెనుకబడిన అంశాలను, విద్యా విధానంలో మెరుగుపరచవలసిన అంశాలను గుర్తించేందుకు నిర్వహించే ఈ పరీక్ష 5, 7, 9 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం వంటి ప్రధాన సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభను ఈ పరీక్షతో తెలుసుకుంటారని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి వి జయంతి బాబు మాట్లాడారు. మండలంలో పరీక్షకు ఎంపికైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలి వెలుతురు ధారాళంగా ఉండే తరగతి గదుల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహించాలని సూచించారు. పరీక్ష రోజు విద్యార్థులందరూ 100% హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫీల్డ్ ఇన్విజిలేటర్తో కలిసి OMR షీట్లను జాగ్రత్తగా MBO ఆఫీస్కు చేర్చారని, అక్కడి నుండి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుందని వివరించారు. మాస్టర్ ట్రైనీ అంకమరావు హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఇన్విజిలేటర్స్కు OMR జంబ్లింగ్ విధానం, ఇతర పరీక్ష అంశాలపై అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి. 28వ తారీఖు జరిగేటువంటి స్లాష్ ఎగ్జామ్ సంబంధించి అంటే స్టేట్ లెవెల్ లెర్నింగ్ అచీవ్మెంట్ ప్రోగ్రాము జరగబోతుంది. దీనికి సంబంధించి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్, ప్రధానోపాధ్యాయులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో ఇప్పటికే మరి వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మండల లెవెల్లో కూడా ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేసి ఆ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి అనేది మరి చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా మరి 5th క్లాస్ పిల్లలకి, 7th క్లాస్ పిల్లలకి, 9th క్లాస్ పిల్లలకి, ప్రాథమిక పాఠశాలలో 5th క్లాసు, హై స్కూల్లో 7th, 9th పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంది. 2 గంటల పాటు ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 9:30కి స్టార్ట్ అయ్యి, అంటే ఉదయం సెక్షన్లో 9:30 to 11:30, అదేవిధంగా సాయంత్రం మరి 2 o'clock నుంచి మరి ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన పేపర్లను కూడా భద్రపరచడం జరిగింది సేఫ్టీగా. అదేవిధంగా మరి దీనిలో టీచర్ క్వశ్చనర్ ఉంటుంది, అదేవిధంగా పీపుల్ క్వశ్చనర్ ఉంటుంది, తర్వాత ప్రధానోపాధ్యాయుల క్వశ్చనర్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి క్వశ్చనర్ని గూగుల్ షీట్లో వచ్చినటువంటి క్వశ్చనర్ని వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ పిల్లల యొక్క అంటే ప్రతి క్లాసు కూడా 40 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఎక్కువ సెక్షన్లు ఉన్నట్టయితే ర్యాండమైజేషన్ చేసి ఆ అన్ని సెక్షన్లు కవర్ అయ్యే విధంగా కూడా పిల్లల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. పిల్లల యొక్క వివరాలను కూడా నమోదు చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో ముఖ్యంగా అసలు పిల్లల యొక్క స్థాయి ఎలా ఉంది, వాళ్ళకి క్లాసుకు సంబంధించిన సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడం కోసం మరి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి దీనిలో మరి పిల్లల యొక్క లెర్నింగ్ ఎలా ఉంది, ఆ లెర్నింగ్ని సర్వే చేయడం కోసం ముఖ్యంగా మరి ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆ ఎగ్జామ్కి మన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ను, ప్రధానోపాధ్యాయులను కూడా హాజరుపరిచి. అందరికీ నమస్కారం. రేపు భారతదేశ స్థాయిలో స్లాష్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది ప్రధానంగా భాష, అదేవిధంగా గణితంలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలని పరిశీలించడం జరుగుతుంది. దీన్ని పరిశీలించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ సామర్థ్యాలు సాధించడంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆ సామర్థ్యాల సాధనకు అవసరమైనటువంటి చర్యలను చేపట్టడం కోసం ఈ పరీక్షని నిర్వహిస్తున్నారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వం, ప్రైవేటు 2 సంస్థల భాగస్వామ్యంలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉందనేది నా 5వ తరగతి, 6వ తరగతి, 5వ తరగతి, 7వ తరగతి,
9వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష నిర్వహణ ఉదయం లాంగ్వేజ్, మధ్యాహ్నం గణితం, లేకపోతే మార్నింగ్ మ్యాథ్స్, మధ్యాహ్నం లాంగ్వేజ్ ఇచ్చిన కాంబినేషన్ బట్టి జరుగుతుంది. ప్రతి తరగతిలోనూ అత్యధికంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష జరుగుతుంది. అంటే పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా 40 మందిని మాత్రమే ర్యాండమైజేషన్ చేసి తీసుకుంటాం. ప్రఖ్యాత గాయని ఎస్ జానకి స్వరసుమాంజలిని ఈ నెల 29వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి 2 గంటల సేపు ఎస్ జానకి పాడిన సినీ గీతాల్ని పలువురు గాయని గాయకులు ఆలపిస్తారని నిర్వాహకులు తెలిపారు. తెనాలి కళాక్షేత్రం ఆవరణంలో గురువారం డాక్టర్ కె పురుషోత్తమరావు ఆయా సంస్థల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వివరాలను వెల్లడించారు. ఎలైట్ పార్క్ టీం, కాళేశ్వర డెకరేషన్స్, అభి మ్యూజికల్ స్కూల్, సైదా ఆర్కెస్ట్రా తెనాలి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గాయని గాయకులు తెనాలికి చెందిన ఎండి సాబిర్, డాక్టర్ కె పురుషోత్తమరావు, ఎస్కేబి సైదా, ఎం మల్లిక, విజయవాడ గాయకుడు షేక్ రసూల్ బాబు, పొన్నూరు కళాకారుడు పిఎల్ అలీఖాన్, ఒంగోలు గాయని శైలజ పాటలు పాడతారని తెలిపారు. సైదా ఆర్కెస్ట్రా టీంకు చెందిన షేక్ శ్రీను, రవి, షామ్యుల్, సుధీర్, కె రవీంద్రబాబు, టి జోసెఫ్, నాగలీలా ప్రసాద్, శ్రీకాంత్ వాయిద్య సహకారం అందిస్తారని వివరించారు. సంగీత అభిమానులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఇటీవలే పరమపదించిన మహాగాయని ఎస్ జానకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన గుంటూరు జిల్లాలో పుట్టిన ఆమెకి తెనాలిలో ఒక 5 రోజుల క్రితం నాకు ఒక రకంగా ఒక పెద్ద గ్రూపు కాదు, ఒక మంచి ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న సైదా గారు నా దగ్గరికి వచ్చి ఎస్ జానకి గారి ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాం సార్, ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్నప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. తెనాలిలో ఒక చిన్న వ్యక్తి అనుకుంటున్నాను నేను, కానీ అంత చిన్న వ్యక్తి కాదులే, ఆయన వచ్చి ముందుకు రావడం, పెద్ద పెద్ద వాళ్ళు ఉండగా కూడా అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా ముదావహం. ఈ కార్యక్రమాన్ని రేపు శనివారం సాయంత్రం 6 గంటలకి మేమంతా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పినప్పుడు ఆయన చూపించిన టీం అంతా చూస్తే ఆర్కెస్ట్రా కానీ తర్వాత గాయని గాయకులు కానీ ఆయన ఇందులో రాజీ పడకుండా ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆయనకి సహకరిస్తున్న వాళ్ళతో కూడా కలిసి ఈ ప్రోగ్రాంని ఆయన ఎంత శ్రద్ధగా నిర్వహించడం అభినందనీయం. నాతో పాటుగా అభి మ్యూజిక్ అకాడమీ వారు, తర్వాత డెకరేషన్ కాలేజ్ ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి వాటిలో. ఆయన ఇంకొక ఆర్ట్ మ్యూజిక్ గ్రూప్ ఒకటి చెప్పారు. అభి మ్యూజిక్ స్కూల్ ఇంకా పెద్ద ప్రోగ్రాం చేయాల్సిన మాట. కొన్ని అనివార్య కారణాల వల్ల వెంటనే చేయలేకపోయినా అతి త్వరలో మేము కూడా సంకీర్తన తరఫున ఈ కార్యక్రమాన్ని ఇంకోసారి అయినా ఎస్ జానకి గారిని శ్రద్ధాంజలి ఘటిస్తూ మేము కూడా నిర్వహిస్తాం. కానీ కరెక్ట్ టైంలో ముందుకు రావడం ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకి నేను తగిన ప్రోత్సాహాన్ని అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన తెనాలి అంటేనే కళల కాణాచి అంటారు. కళాకారులు ఎంతోమంది ఇక్కడ పుట్టారు, ఎంతోమంది సినీ ఫీల్డ్కి వెళ్ళారు. అలాగే మన గుంటూరు జిల్లాలో మన తెలుగు గాయని జానకమ్మ గారు ప్రోగ్రాం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో మంచి టీం పెట్టాము. గాయని గాయకులు కూడా బాగా పాడుతా తీగాలో పాడినటువంటి అనుభవం కలిగినటువంటి గాయని గాయకులు వస్తున్నారు. గ్రాండ్గా ఈ మ్యూజికల్ నైట్ సెలబ్రేట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే మాకు సహకరించినటువంటి మా అంటే దైవంతో సమానం మా పురుషోత్తమ డాక్టర్ గారు, ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా సరే మాకు ఎంతో సహకారం ఆయన ద్వారా అందిస్తున్నారు. అలాగే ఎంతో ఖర్చు పెడుతున్నారు వారు అన్ని కళాసేవ కోసం. వారికి ప్రత్యేకంగా మా కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తెనాలి మన 29వ తారీఖు శనివారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కరెక్ట్గా 6 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందండి. దయచేసి గమనించాలి. సమయపాలన ఖచ్చితంగా పాటించబడుతుంది. ఎందుకంటే ఈ మాట కూడా మా డాక్టర్ గారిని చూసి మేము నేర్చుకున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎర్లీగా వచ్చి స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, నాజరుపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో గురువారం ఆశ్రమవాసులు కన్నదానం చేసి పండ్లను పంపిణీ చేశారు.
శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు మానపల్లి శివ 65వ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేశారు. యోగా కన్వీనర్ ముద్దా భక్తుడు రమణయ్య మాట్లాడారు. యోగా సభ్యులు మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయుర్వేద వైద్యులు బీపీ, షుగర్ వంటి పలు వ్యాధుల్ని పరీక్షించి ఉచితంగా మందులు ఇస్తారని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానపల్లి నాగదీపిక, కోడూరు హైమావతి, పలువురు యోగ సాధకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర ధ్యాన యోగ మండలి తరపున ఇవాళ మా మామయ్య గారు మానేపల్లి శివ గారిది 65వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేపట్టాము. మా మామయ్య గారికి కొంచెం పనులు ఉండడం వల్ల నేను వచ్చాను. సో ఇందులో ఇలా నేను భాగం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు మానేపల్లి శివగారు పుట్టినరోజు 60వ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులందరికీ అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. శివగారు గత 20 సంవత్సరాల నుంచి యోగా కేంద్రంలో సేవలు చాలా అందించారు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 29వ తారీఖున 11 గంటలకి ఆయుర్వేద మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. ప్రజలందరూ కూడా పాల్గొని బీపీ పరీక్ష, షుగర్ పరీక్ష, ఇంకా అనేక రకమైన పరీక్షలు చేస్తారు. ఉచితంగా మందులు ఇస్తారు. కాబట్టి శనివారం 11 గంటలకు వచ్చి వైద్య దాంట్లో పాల్గొని మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవం ఎరుకల ఆత్మీయ సమావేశం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టణ రామలింగేశ్వరపేట గురువయ్య కాలనీలో గురువారం జరిగిన ఆవిర్భావ దినోత్సవం ఆత్మీయ సమావేశంలో ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర నేతలు పలువురు హాజరయ్యారు. ఇదే వేదికపై జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావుకు తమకు అవసరమైన వసతులు, సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఆయా అంశాలపై అధికారులతో మాట్లాడి తగిన న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామారావును సత్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకరరావు మాట్లాడారు. 18 మండలాల నుండి వచ్చిన ఎరుకల సంఖ్యలకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ ఐకమత్యంగా ఉండాలని, మనకు రావాల్సిన హక్కులు సాధించుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా మన కులంలో చదువు ముఖ్యమని, ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అందుకు తగిన సహకారం మన కుల సంఘాల నుండి సమకూర్చుకోవాలని తెలిపారు. కుల సంఘం పెద్దలందరూ సంఘ అభివృద్ధికి సూచన చేశారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గరిక శ్రీనివాసరావు, రాష్ట్ర అసోసియేటెడ్ ప్రెసిడెంట్ సారే ముసలయ్య, రాష్ట్ర కార్యదర్శి కుతాడి నాంచరయ్య, ప్రధాన కార్యదర్శి సాకి వెంకటేశ్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, వివిధ జిల్లాల అధ్యక్షులు రాగిరి కళ్యాణ్, యేసు, మేడపోతురాజు, కుంభా శివమ్మ, కుంచ బుజ్జమ్మ, దేవరకొండ రాజేష్, దేవర జగదీష్, కట్ట రామంజనేయులు, జోరిగ నాగమోహన్, చినుకుని విజయమ్మ తదితరులు మాట్లాడారు. ఎప్పుడైనా రావచ్చు మీరు నా దగ్గరికి వచ్చి మీ ఏమైనా సమస్యలు ఉంటే నేను ఏమంటే పరిష్కారం చేస్తాను, లేదా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి చేయగలుగుతాను. అందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా బాగా మంచిగా చదివించుకోండి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. మరి అందరూ కూడా మరి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కూడా ఎవరు లేరు మరి ఇక్కడ, మరి మున్సిపాలిటీలు కూడా చేరండి. ఈసారి మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా చేరండి. ఈసారి అవకాశం మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారుగా, వాళ్ళని అడిగి చేరండి కొంతమంది. అవన్నీ మీకు సంబంధించిన ఉద్యోగాలు అవన్నీ కూడా. మరి అదేవిధంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు, తెలుసు మరి తెలియదు మీకు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉంటాయి. మరి బ్యాక్లాగ్లో కూడా మరి ఉద్యోగాలు మరి పెట్టుకోవచ్చు మీరు. మరి ఆ బ్యాక్లాగ్ పోస్టులు పడతా ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటి కూడా మీ పిల్లలు 10th క్లాస్ చదువుకున్న ఉద్యోగం వస్తుంది. 10th క్లాస్కే సేపర్ ఉద్యోగం వస్తుంది, పర్మనెంట్ ఉద్యోగాలు. అవన్నీ కూడా అప్లై చేసుకోండి. ఏమైనా తెలియనుంటే నాలాంటి నన్ను కలిస్తే నేను చెప్తాను ఎప్పుడు పడేది ఎట్లా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా. మరి సమావేశానికి అందరూ కూడా వచ్చిన పెద్దలందరికీ కూడా రకరకాల జిల్లాల నుంచి వచ్చారు. అందరు పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. అదేవిధంగా వచ్చేసినట్టు అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. 100% చదువుకొని ఇతర దేశాల్లో కనుక ఉద్యోగాలు చేయాలనుకుంటే మా నోటీస్ తీసుకొస్తే వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం వాళ్ళకి పెట్టి వాళ్ళు అక్కడ పంపించి చదివించే బాధ్యత కూడా ఇక మీద మన సంఘం కూడా తీసుకుంటది. ఆర్థికంగా వెనకబడి ఉన్న ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వాల ద్వారాగా మనం ఇప్పుడు మన తెనాలి నుంచి కమిషనర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, మన గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఏ సమస్య ఉన్నా కూడా త్వరగా చేయమని చెప్పి ఒక ఆర్డర్స్ జీవో చేసి ఉన్నారు. కావున మనం కూడా ఏంటంటే
ప్రశ్నించాలంటే మనం చదువు ఉండాలి, విద్య ఉండాలి, ఉపాధి ఉండాలి. కానీ వీటన్నిటికీ మనం దూరంగా ఉంటున్నాం. ముఖ్యంగా విద్య అనేది ఉంటే మనం ప్రశ్నించడంలో కానీ మన హక్కులు మనం తెచ్చుకోవడానికి కానీ ముందుంటామని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను చెప్పేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు మనం చదివించుకోవాలి. చదువుకుంటేనే కానీ మన రాతలు మారవని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్ కుమార్తె మేడిబోయిన గౌతమి యాదవ్ జన్మదినం సందర్భంగా పేదలు, వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో గురువారం మధ్యాహ్నం అన్నదానం జరిగింది. సందర్భంగా హాజరైన పలువురు మేడిబోయిన గౌతమి యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తాడుబోయిన శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ మాజీ కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ, కన్నెకింటి మురళీకృష్ణ, బి పోతురాజు, మేడిబోయిన గంగా యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారికి అన్నదాన కార్యక్రమాల్లో ప్రతినిత్యం అందుబాటులో ఉండి ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మేడిబోయిన గంగా యాదవ్ వారి ధర్మపత్ని ఈ రోజున వారి కుమార్తె గౌతమి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ రోజున పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి చాలామంది వారి పుట్టినరోజులు లక్షలు ఖర్చు పెట్టి మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పేద ప్రజల గురించి ఆలోచించి వారికి కనీసం ఒక్క పూటైనా వారి ఆకలిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మరి వారి కుమార్తె చిరంజీవి గౌతమి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మరి భారీ ఎత్తున ఈ పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేడిబోయిన గంగా యాదవ్ వారి ధర్మపత్ని ముఖ్యంగా ఈ యొక్క జన్మదిన సందర్భంగా మరి గౌతమి కూడా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమె భవిష్యత్తులో ఇంకా చాలా మంచి. ఈరోజు మన తెనాల్లో అందరికీ సుపరిచితమైనటువంటి శివలింగేశ్వర భక్త సమాజం వారి ప్రాంగణంలో మా సోదరుడు మేడిబోయిన గంగా యాదవ్ గారి కుమార్తె గౌతమి గారు న్యాయ విద్యార్థి, వారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్నప్రసాద ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి పెద్దలు ఇచ్చేసి ఆ చిన్నారిని ఆశీర్వదించడం, భవిష్యత్తులో కూడా తను అభ్యసిస్తున్నటువంటి న్యాయ విద్యలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఇటువంటి కార్యక్రమాలకు హాజరవడం వలన తను తెలుసుకోగలుగుతుందని, క్లాస్ రూమ్లోనే కాకుండా ఈ విధంగా జన్మదినం 10 మంది మధ్యలో జరుపుకోవడం, అది కూడా అవసరంలో ఉన్నటువంటి వారికి అన్నప్రసాద కార్యక్రమం ద్వారా చేసుకోవడం కూడా మంచి కార్యక్రమం. భవిష్యత్తులో తను మరింత విద్యను అభ్యసించి ఈ పట్టణానికి, కుటుంబానికి, యావత్ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాల్లో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల దినోత్సవం. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ. హాజరు కానున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ అధికారులు. ఏర్పాట్లను పరిశీలించిన తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి, రెవెన్యూ మున్సిపల్ అధికారులు. హక్కుల సాధనకు సంఘీయులందరూ ఐక్యంగా ఉండాలి. బిడ్డలను చదివించుకొని ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడాలి. ఆదివాసీ ఎరుకల సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు పిలుపు. పాఠశాల విద్యార్థుల అభ్యసన స్థాయిల అంచనాకు స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే ఎగ్జామ్. మండలంలోని 17 పాఠశాలల ఎంపిక. సన్నాహక సమావేశంలో ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, జయంతి బాబు. 29న తెనాల్లో ఎస్ జానకి స్వర సుమాంజలి. ఎస్ జానకి పాడిన గీతాల్ని ఆలపించనున్న గాయని గాయకులు. వివరాలు వెల్లడించిన కె పురుషోత్తమరావు, నిర్వాహకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.
subscribe to our YouTube channel.